Hi guys, welcome to Shravya's Tales. So guys, I hope everyone are good. So we are back with another vlog. సో ఈ వ్లాగ్లో ఏంటి అంటే మోస్ట్లీ నేను నా బర్త్డే షాపింగ్ చేశాను కదా. సో నేను బర్త్డే షాపింగ్ చేసిన ఏవైతే డ్రెస్సెస్ ఉన్నాయో అవన్నీ నేను చూపిద్దాము అని అనుకుంటున్నాను. గైస్, బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద వీడియో ఐ ఆల్సో వాంట్ టు షేర్ దట్ మా ఎక్స్పీరియన్స్ లైక్ ఫస్ట్ షాపింగ్ ఎక్స్పీరియన్స్, బికాజ్ నేను ఆస్ట్రేలియా వచ్చిన తర్వాత ఇదే మై సెకండ్ షాపింగ్ అనుకుంటా. ఫస్ట్ షాపింగ్ చేశాను కానీ ఇంత పెద్ద షాపింగ్ చేయలేదు, ఇట్ వాస్ జస్ట్ స్మాల్ షాపింగ్. కానీ ఇది టైం లేదు, మీరు ఆల్రెడీ నా పాత బ్లాగ్లో చూసే ఉంటారు. అసలు అయితే టైం లేదు అందులో, నేనైతే హరిబరిగా ఉన్నాను, నాకు వీడియో తీయడానికి కూడా అవ్వలేదు అనమాట. బట్ హీఈస్ వెరీ ఫ్రస్ట్రేటెడ్ ఆ టైంలో. గైస్, నా బాధ నేను ఎవరికి చెప్పుకోవాలి గైస్. ఆల్మోస్ట్ 9 క్లోజ్ అనమాట. సో 9 వరకు వెయిట్ చేశాను. అండ్ వాళ్ళైతే అక్కడ స్టోర్ మేనేజర్స్ వాళ్ళందరూ స్టోర్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఐ యూ గోయింగ్ టు లైక్ సే బై ద స్టఫ్ ఆర్ ఏంటి అని చెప్పి అడిగారు. నేను అన్నాను లైక్ షీ స్టిల్ షాపింగ్ అని అంటే అప్పుడు దే స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ హర్. బేసిక్గా నేను నా డ్రెస్సెస్ అయితే పర్చేస్ చేశానని చెప్పాను కదా, అది నేను డీటెయిల్స్ మీకు చెప్తూ ఉంటాను. అండ్ ఆల్సో ఐ విల్ వేర్ దెమ్. ఐ విల్ ఆల్సో ఆస్క్ యశ్వంత్ టు రేట్ దట్ గైస్, లైక్ అవుట్ ఆఫ్ 10 ఎంత. అండ్ ఐ విల్ ఆల్సో ఆస్క్ హిమ్ టు గెస్ ద ప్రైసెస్. దో హీ హ్యాస్ డన్ ద బిల్లింగ్. తను బిల్ అయితే పే చేశారు ఎండ్ ఆఫ్ లైక్ ఎంత లైక్ టోటల్ బిల్ పే చేశారు, బట్ హీ డజంట్ నో ఈచ్ ఐటమ్ కాస్ట్ అనమాట. సో కైండ్ ఆఫ్ ఫన్ ఉంటుంది. అండ్ యూ కెన్ ఆల్సో లుక్ అట్ ద అవుట్ఫిట్స్ అండ్ యూ కెన్ ఆల్సో చెక్ హౌ మై సెలెక్షన్ ఈజ్ అని చెప్పి. సో యా, లెట్ అస్ గో. లైక్ చూద్దాం. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఎందుకంటే ఎన్ని బట్టలు కొనుక్కున్నాను. ఐ విల్ ఆల్సో షో యూ గైస్, లాస్ట్ వరకు చూడండి వీడియోలో. వీడియో ఎండ్లో ఐ విల్ షో యూ వాట్ హీ బాట్ ఫర్ మీ ఫర్ మై బర్త్డే అనమాట. సో ఐ విల్ షో దట్ యాజ్ వెల్. ఐ గాట్ అ ప్రీ బర్త్డే ప్రెజెంట్. దెర్ ఇస్ వన్ డైలాగ్, అమ్మాయిలకి గిఫ్ట్ కొనడం చాలా డిఫికల్ట్ అని చెప్పి, ఎందుకంటే ఏదో గిఫ్ట్ కొంటే మనకు అస్సలు నచ్చదు. నాకైతే అస్సలు నచ్చదు, చాలా పిక్కీ అనమాట నేను నా చాయిసెస్లో. సో అందుకని హీ టుక్ మీ టు ద షాపింగ్ అండ్ హీ ఆస్ మీ టు బై ఇట్. అది నేను ఎండ్ ఆఫ్ ద వీడియోలో నేను మీకు చూపించేస్తాను. నేనైతే మయర్ స్టోర్ని ప్రమోట్ చేస్తున్నట్టే ఉంది. ఐ జస్ట్ హ్యావ్ అ రిక్వెస్ట్. సో ఇఫ్ ఎట్ ఆల్ మీకు మా కంటెంట్ నచ్చినట్టు అయితే like please do share our channel details to your friends, family and others and ask them to subscribe. We need your support, like because మా కంటెంట్ మీకు నచ్చుతుందో లేదో మాకు తెలియట్లేదు. సో బట్ వ్యూస్ అయితే చాలా మంచిగా వస్తున్నాయి. సో ఫార్ ద సపోర్ట్ వాస్ టోటలీ గుడ్. యా, సో లైక్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ సపోర్ట్ అస్. లెట్ us చెక్ నేనేం కొనుక్కున్నాను ఇప్పుడు. దిస్ ఈజ్ మై ఫస్ట్ అవుట్ఫిట్ వాట్ ఐ వోర్. సో లెవిస్ టీ షర్ట్ ఉంది కదా, అది వేసుకున్నాను. సో ఆన్ మై జీన్స్, ద రెగ్యులర్ వన్స్. సో చూద్దాం గైస్ హౌ మచ్ హీల్ రేట్ దిస్ అవుట్ఫిట్. నాకైతే ఇది నచ్చింది, క్యూట్ అండ్ ఎవ్రీడే అవుట్ఫిట్లా ఉంది. చాలా బాగుంది తెలుసా. అంతొద్దు, నార్మల్ క్యాజువల్ షర్ట్. ద స్కేల్ ఆఫ్ 10, I mean 1 to 10 or 0 to 10, you have to rate this outfit. So for you people, outfit is here. You can also rate me by out of 10 and the అవుట్ ఆఫ్ 10 ఐ విల్ జస్ట్ గివ్ 7.5. ఇది నేను వేసుకుంది వైట్ టీ షర్టే గైస్. $25-30 అయి ఉంటుంది గైస్. అంతకు మించి ఎక్కువ ఉంటుంది అని నేనైతే అనుకోవట్లేదు. ఉంటే మాత్రం నా హార్ట్ బ్రేక్ అయింది గైస్. is $39.95. $39. $39 is too much guys. ఈ షర్ట్ కి అసలు ఏముంది గైస్ షర్ట్ లో? వెనకాల ఏముంది? వెనకాల కూడా ఏం లేదు గైస్. సో దిస్ ఇస్ ద బ్లాక్, ప్రిట్టీగా ఉంది. సో యా, సో దిస్ ఇస్ ద టాప్. లెట్ us ఆస్క్ హిమ్ హౌ మచ్ కాస్ట్ ఇట్ ఇస్. సో దిస్ ఇస్ మై సెకండ్ అవుట్ఫిట్. గైస్ ఈ డ్రెస్ అయితే ఓకే ఓకే అని చెప్పచ్చు. ఓకే ఓకే అంటే ఇదేదో గుచ్చుకుంటుంది గైస్. ఇది ప్యూర్ ఆర్గానిక్ కాటన్. ఇది అవుట్ ఆఫ్ 10 దిస్ వుడ్ బి జస్ట్ 7.5. ఇది ఇంత బాగుంటే 7.5 ఏంటండి? బ్లాక్ కాబట్టి 7.5 ఇచ్చాను. చేతులు చూడండి ఎంత బాగుంది, క్యూట్. ఓ నేను ఇది అబ్జర్వ్ చేయాలి. ఓకే గైస్ 8.
దీన్ని చూసి ఇది eight ఎలా ఇచ్చాను guys. ఎలా ఉందంటే అడుక్కుని మరి ఇప్పించుకున్నట్టు అంటే చాలా లూజ్ గా ఉంది. Yeah, this ఇది is a మాత్రం balloon. చాలా టైట్ గా ఉంది గైస్. అంటే మేబీ బహుశా గాలి డ్రైవ్ చేస్తున్నప్పుడు గాలి లోపలికి వెళ్ళకుండా. నేను ఎందుకు డ్రైవ్ చేస్తాను. దిస్ ఇస్ ద బెలూన్ స్లీవ్స్ అంటారు దీన్ని. అంటే ఇక్కడ నుంచి పోదాలా కాదు, ఎందుకు కుదుతారు. అంటే బెలూన్స్ నాకైతే నచ్చింది. ఐ గివ్ 9 అట్లీస్ట్. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లమ్, ఐ చేంజ్ ఇట్. ఓ వెయిట్, ప్రైస్ వచ్చేసి గైస్ టీ షర్ట్ లో హాఫ్ ఉంది గైస్. ఏంటిది బ్రాండింగ్ కూడా వెరీ చాలా ఇంపార్టెంట్. దిస్ ఇస్ నాట్ ఆఫ్ ఎనీ బ్రాండ్, ఇది ఆజీ బ్రాండ్ అనుకుంటా. మిస్ ఇండియా, మిస్ఫిట్, సారీ, మిస్ ఇండియా. ఐ వుడ్ జస్ట్ గివ్ $15 గైస్. అసలు ఉతికితే కలర్ పోయేలా ఉంది గైస్. అంటే మనకు తెలీదు గర్ల్స్, మీరు ఫీల్ అవ్వకండి, బట్ నాకు తెలీదు. డ్రెస్ అయితే $15 రేంజ్ లో ఉంది గైస్. నాకు కంగారు వస్తుంది, ఎందుకంటే ఇఫ్ ఐ టెల్ ద ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ ఇట్, హౌ యు కొంచెం షాక్ అయ్యాను. అటు జరుగుమా, నన్ను ఇటు తోసేస్తాను. అటు జరుగు. రండి స్క్రీన్ లో ఓకే. సో ఇదైతే నేను $15 ఇస్తాను గైస్. అంతకు మించి $1 కూడా నేను ఇవ్వడానికి మనస్ఫూర్తిగా అంగీకరించట్లేదు. ఆ శబ్దాన్ని నేను వినాలనుకోవట్లేదు గైస్. ఒక $40 అంటే మాత్రం నా గుండె పగిలిపోయి నాకు నిజంగా ఏడిపోతుంది. ఓలమ్మో, ఓరినాయనో, ఓరిదేవుడో అని అనుకుంటాను గాయస్. పొరపాటున అది $40 అయితే కాదు కదా, ఇందాక టీ షర్ట్ లాగా. నాకు ఏడుపు వచ్చేస్తుంది. సస్పెన్స్ లో పెట్టద్దు, చెప్పరా. 69. See, that is 69. No, I got it in the wait. I got it in the clearance sale. So 69 is the original price, okay? 69 is the original price. Guys, నాకు ఒక్క మాట నువ్వు పక్కకు జరగని మాట్లాడతాను గైస్. నాకు ఒక్కటి అర్థం కావట్లేదు. అసలు ఏముంది గైస్ ఆ షర్ట్ లో, సారీ ఆ టాప్ లో ఏమీ లేదు గైస్. అసలు ఏముంది? నేను ఎన్నిసార్లు ఏ డైరెక్షన్ నుంచి చూసినా నాకు ఏం అర్థం కావట్లేదు. అది ఏం లేదు గైస్ అందులో. అబ్బాయి మ్యాటర్ ఏం లేదండి. లిజన్, సో $69 ఒరిజినల్ ప్రైస్. నాకు తెలిసి ఏమైనా ఆజీ బ్రాండ్ ఏమో అండి, నాకు తెలియదు. చెమటలు వచ్చాయి గైస్, విన్న వెంటనే చెమటలు వచ్చాయి నాకు. సరే ఓకే, నేనైతే ఇది తీసుకుందామని అనుకోలేదు. హీఈస్ ద వన్ హూ డిడ్ ఇట్, బికాస్ ఫస్ట్ చెప్పాను కదా బట్టలు అన్ని కొనుక్కుని ఒక దగ్గరికి వచ్చినప్పుడు. సో హీ డిడ్ అది అలాగా టైం కన్స్టెంట్స్ వలన ఇంకా బికాస్ మా వలన మిగతా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి, సో మేము బయటికి వెళ్ళిపోవాలి. అండ్ అప్పటికే కొన్ని డ్రెస్సెస్ సెలెక్ట్ చేసింది తను. సో నేనైతే ఆ డ్రెస్సెస్ తీసేసుకున్నాను. అండ్ లాస్ట్ మినిట్లో ఆ డ్రెస్సెస్ ఏవైతే ఉన్నాయో తను తెచ్చింది. అండ్ ఎనీవేస్ ఇట్స్ హర్ బర్త్డే, సో లెట్ హర్ సెలబ్రేట్ హర్ బర్త్డే ఇన్ ఏ గుడ్ వే. అండ్ $69 ఇస్ నాట్ వర్త్ గైస్. నేనైతే యాక్సెప్ట్ చేయను. నేనైతే పర్సనల్ గా నేనైతే కొనుక్కోను. It is not $69, right? I haven't spent 69 actually. But whoever might be, అసలు 69 అనే ట్యాగ్ దీనికి వేయడం వేస్ట్ గైస్. బీపీ అండి దీనికి, వేస్ట్. నేనైతే ప్రమోట్ చేయను గైస్ అసలు. వెయిట్, మీరైతే ఇలాంటి టాప్ దొరికితే హస్బెండ్స్ ఎవరైతే ఉన్నారో వెంటనే టాప్ దొరికిన వెంటనే తీసి ట్రాష్ లో పడేయండి గైస్, కనిపించకుండా. ఫోకస్ మొత్తం. స్టాప్ యువర్ ఫ్రస్ట్రేషన్, కామ్ డౌన్. సో వాట్స్ ద కాస్ట్ ఆఫ్ ఇట్? ఇప్పుడు క్లియరెన్స్ సేల్ లో ఉంది కదా, ఐ బాట్ ఇట్ ఫ్రమ్ ద క్లియరెన్స్ సేల్. ఐ టోల్డ్, టెల్ ద ప్రైస్. ఓకే, క్లియరెన్స్ సేల్ లో $70 కాబట్టి, ఆల్మోస్ట్ $69 అంటే $70 కాబట్టి, క్లియరెన్స్ సేల్ ఎలా లేదన్నా 20% ఆఫ్ వేసుకున్నా సరే, సో యూ షుడ్ గెట్ అట్లీస్ట్. లాజిక్ యూస్ చేస్తున్నారు గైస్. somewhere around it should be $50 guys. అంతకు మించి see 1 second, అట్లీస్ట్ ఒక్క టాప్ కి కరెక్ట్ గెస్ చేసిన, ఒక టాప్ వద్దులే, 2 టాప్స్ గా డ్రెస్ చేస్తే హీ వాజ్ సేవ్డ్. రెండిటికి కూడా కరెక్ట్ గా చేయకపోతే హీ హ్యాస్ లాస్ట్ ఇట్ అండ్ హీ హ్యాస్ టు కుక్ టు నైట్. వాట్ యు సే గైస్?
ఎవరు విన్ అయితే I will వాళ్ళు cook కుక్ tonight. I will చేయాల్సిన cook అవసరం. కుక్ టు నైట్ గైస్, కుక్ టు నైట్. నేను లాస్ట్ నేను డెఫినెట్ $69 అంటే అక్కడే లూజ్ అయిపోయాను గైస్ నేను. ఇంకా నెక్స్ట్ వచ్చేది ఇంకా నేను వింటే నాకు ఇంకేమవుద్దో నాకు అర్థం కావట్లేదు. నాకు ఒక స్వెట్ వచ్చేస్తుంది. టర్న్ ఉంది ఏసీ. దానివల్ల కాదు, క్లైమేట్ చల్లగానే ఉంది, అయినా సరే నాకు స్వెట్ వచ్చేస్తుంది వింటుంటే. ఓకే, సో యా, సో ద కట్ డౌన్ కాస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ $50. $30. Wow, praise the Lord. I've saved you. May the Lord be praised. It's a crop top. Full గా చూపించలేకపోతున్నాను అందుకని వెనకాల. యా గైస్, దిస్ ఇస్ మై అవుట్ఫిట్. అయితే గైస్ గుడ్ లుకింగ్ గా అనిపిస్తుంది నాకైతే. చూసిన వెంటనే అసలు చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. బికాజ్ ఇట్ ఇస్ ఫుల్లీ కవర్డ్ గైస్. అలా అని కాదు గైస్, బట్ నాట్ ఓన్లీ కన్స్ట్రైన్డ్ విత్ వన్ కలర్ బట్ డిఫరెంట్ కలర్స్ అన్ని కూడా ఒకే దాని మీద ఉన్నాయి చూసారా, అది చాలా అంటే ఆ యొక్క ఇట్స్ మ్యాచింగ్ విత్ మై నెయిల్ పాలిష్ ఆల్సో. ప్రైస్ షుడ్ బి సమ్వేర్ అరౌండ్ $35 to $40 గైస్. దిస్ ఇస్ ఫిక్స్డ్ 9 out of 10. ఓ కాస్ట్ తప్పు అంటే తక్కువ ఎక్కువ $59. ఇందాక 69 షాప్ కన్నా ఇది 59 అంటే కొంచెం వర్త్ గానే అనిపిస్తుంది. డ్రెస్ అయితే గైస్ కొంచెం చాలా కూల్ వైబ్ అయితే ఇస్తుంది డెఫినెట్ గా. అండ్ యా, కొంచెం క్రీమ్ లా కనిపిస్తుంది, వైట్ గా కూడా ఉన్నది. సో ఆ కైండ్ ఆఫ్ కూల్ వైబ్, బీచ్ కలర్ ఉంది, కొంచెం బీచ్ కలర్ అండ్ ఇక్కడ వైట్. యా, సో మేబీ యా అదైతే మాత్రం చాలా బాగుంది. సో 59, 69 అలాంటి రేంజ్ లో మనకి చెప్తున్నారు కాబట్టి, ఇది అమెరికా లీగల్ అని అంటున్నారు కాబట్టి డెఫినెట్ గా అయితే గైస్ నేను ఎక్స్పెక్ట్ చేయడం అయితే ఇట్ వుడ్ బి సమ్వేర్ అరౌండ్ $50 గైస్. యాక్చువల్ గా నేను ప్రైస్ ఎంతో చూడలేదు, ఒకసారి యూ హ్యావ్ టు సీ ద ప్రైస్. $70 గైస్. $70 ఏంటి గైస్? అఫ్ కోర్స్ yes, I agree, అమెరికన్ ఈగల్ ఇట్స్ అ బ్రాండ్. ఇట్ ఇస్ ఎ బ్రాండ్. లెవైస్ కే లేదంత, అమెరికన్ ఈగల్ అదేంటి అది అంటే క్యాజువల్ ఇదేంటి షర్ట్, ఇలాగా పార్టీ వేర్. ఇలాగా చాలా లూజ్ గా. ఐ టోల్డ్ యు వాట్ ఇస్ దిస్, ఇందాక చెప్పాను కదా ఏంటి. మళ్ళీ బలూనా? యా, ఇంకెన్ని బలూన్లు రా? వైట్ బలూన్ ఒకటి, బ్లాక్ బలూన్ ఒకటి, వేసేయండి రా ఇంకో బలూన్. బెలూన్ స్లీవ్స్. ఓకే, ఎలా గైస్ డ్రెస్ సెలెక్షన్, డ్రెస్ చాలా కష్టం. వావ్, ఈ జాకెట్ చాలా బాగుంది. ఈ జాకెట్ ఏంటి చాలా సాలిడ్ లోపల గైస్, లోపల చాలా ఫర్ ఉంది గైస్. చూడడానికి అయితే బయట నుంచి హార్డ్ ఉంది బట్ లోపల అయితే ఫర్ ఉంది గైస్. రేటింగ్ ఇస్తాను డెఫినెట్ గా. ఐ విల్ ఆల్సో టెల్ యు ద బ్రాండ్, వెర్మోడా. చెప్తుంటేనే భయం వేస్తుందిరా. అయితే జాకెట్ అయితే నిజంగా చాలా బాగున్నది. వర్త్ ద క్వాలిటీ, వర్త్ ఎవ్రీథింగ్. వర్త్ ద ప్రైస్ కాదో నాకు తెలియదు బట్ $200 అయితే నేను అనుకుంటున్నాను. సో ఫర్ అయితే గైస్ చాలా బాగుంది. ఇంకా అండ్ యు ఆర్ ఓకే విత్ $200, రైట్? $200 అంటే ఇట్ వుడ్ బి డెఫినెట్లీ సమ్వేర్ అరౌండ్ $100 to $150 మధ్యలో అయితే ఉంటుంది గైస్. ఇఫ్ ఇట్ ఇస్ నాట్ 200, డెఫినెట్లీ 100 to 150 మధ్యలో. See, whatever you said, first అదే కదా లాక్ చేసుకోవాలి. మళ్ళీ why you are changing the answer? That's wrong. No. It is 150 to 200 guys మధ్యలో. 150 to 200, 100 to 150 to 200 ఫిక్స్ గైస్. ఇది లాకా? ఇది లాక్ గైస్. 150 to 200 అయితే మాత్రం లైఫ్ లైన్ ఇంకేం లేవు మరి. ఏ లైన్ తీసుకున్నా 150 to 200 అనే నేను అనుకుంటున్నాను. మరి వెరమోడా అంటే ఇట్ ఇస్ గాలి తగలట్లేదు. ఇట్ ఇస్ వెరీ. నేను హెల్ప్ చేయనా? పర్లేదు, నేను తీసుకుంటాను. భయ్యు ఎక్కడ ఊడిపోద్దు. యా, సో ఇట్స్ నాట్ 150, ఇట్స్ నాట్ 200 అండ్ ఇట్స్ ఆల్సో నాట్ $100. సో తక్కువ ఎక్కువ అది మీ ఊహకే వదిలేస్తున్నాను. వెరమోడా 100 కన్నా తక్కువ అయితే రాదు. 200 కూడా కాదంటే ఇంకేంటి రేంజ్? 200 to 250.
200 to చిల్ $139. $100 to $150 రేంజ్. ఓకే యా. సో గైస్ డెఫినెట్ గా 100 to 150 రేంజ్ మధ్యలో $130 కాబట్టి సో దిస్ ఇస్ వర్త్ బై అని నేను చెప్తాను. బికాస్ ఈ టీ షర్ట్ అయితే మాత్రం అక్కడ ఏమి రాశారు, గుడ్ ఎనర్జీ క్లబ్ అంటే. సో గుడ్ ఎనర్జీ క్లబ్ కి నేను ఇస్తున్న రేటింగ్ I'll tell you the brand before the price. బ్రాండ్. దీనికి కూడా బ్రాండ్ ఉందా? It's a brand called Only. ఒక్క నిమిషం, దీనికి బ్రాండింగ్ ఉంటే మరి బయట ఎందుకు బ్రాండింగ్ ఎక్కడ ప్రింట్ చేయలేదు వాళ్ళు? బయట చేసుకోరు, ఇట్స్ అ బ్రాండెడ్ షర్ట్, కాకపోతే లోపల ఉంటుంది బ్రాండ్. బయట ఎందుకుంటుంది? కొన్ని షర్ట్స్ వాళ్ళ పేర్లు రాసు. దీనికి బ్రాండ్ అంటే ఓన్లీ. యా, ఓన్లీ ఇస్ ద బ్రాండ్. ఇట్స్ బ్రాండ్ ఇన్ ఇండియా బేసిక్ గా నాకైతే తెలుసు. ఇక్కడ కొంచెం చిన్నగానే ఉంది. ఏమో గైస్, నాకైతే ఇండియాలో ఓన్లీ అనే బ్రాండ్ ఉందని నాకైతే తెలియదు. బికాజ్ యూ నెవర్ బాట్ అమ్మాయిలది కాబట్టి. మీకు తెలిస్తే ప్లీజ్ డు కమెంట్ చేయండి. నాకైతే తెలియదు ఓన్లీ అనే బ్రాండ్ ఉందని. ఉంది గైస్, ఓన్లీ బ్రాండ్ ఉంది కదా అమ్మాయిలు, ఉంది. యా, సో మేబీ ఐ డోంట్ నో. ఇట్ ఇస్ ఫర్ గర్ల్స్. ఓకే, సో ఇందాక ఇలాంటిదే ఒక ఆజీ బ్రాండ్ అని చెప్పి దానికి ఒక సమ్వేర్ అరౌండ్ $50 $69 మార్క్ చేశారు గైస్. సో అండర్లైన్ చేయండి దాన్ని. షుడ్ బి $30 to $40 బిట్వీన్ ఇన్ దట్ రేంజ్. యా, డెఫినెట్ గా అయితే అది గైస్. ఐ డోంట్ నో, చూడాలి గైస్. ఈసారి అయితే నేను పర్ఫెక్ట్ గా నేను ప్రైస్ ని గెస్ చేశాను. ఇట్ ఇస్ $30. యా, సో దీనికి నేను ఇచ్చే రేటింగ్ అయితే గైస్ డెఫినెట్ గా ఇట్స్ అ రెగ్యులర్ షర్ట్. ఓకే, రేటింగ్ అంటే 7.5 గైస్ ఫర్ దిస్ టీ షర్ట్. బికాజ్ ఒక డ్రెస్ కన్నా 10 out of 10 ఇచ్చాను. జాకెట్ కి అయితే ఇచ్చాను గైస్ నేను 10 out of 10. ఎందుకంటే అది ఉపయోగపడుతుందని. బికాజ్ వెరమోడా బ్రాండింగ్ అండ్ అట్ ద సేమ్ టైం ఆ ప్రైస్ కి అసలు ఆ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్ రావడం చాలా అమేజింగ్ గైస్. అందుకే నేను 10 out of 10 ఇచ్చాను. యా, సో దట్ ఈస్ మై వే ఆఫ్ thinking about brands and dresses. So guys, anyways, let us close this here. చాలా అంటే చాలా ఎఫర్ట్స్ పెట్టారు మా ఆయన, బట్ అన్ఫార్చునేట్గా ఇది కరెక్ట్గా గెస్ట్ చేయలేకపోయారు. ఓన్లీ ఒకటే గెస్ట్ చేసేది గైస్. నేను గెస్ట్ చేశాను, ఇదైతే నేను గెస్ట్ చేశాను, బట్ 7.5 రేటింగ్ ఇచ్చాను అంతే. ఇదైతే $30 గైస్. $30 to $40 అని చెప్పాను, $30 ఉన్నది. ఇది మాత్రం మీరు కన్సిడర్ చేయాలి. కాదు, ఏమున్నా సరే ఇప్పుడు యూ హ్యావ్ టు కుక్. నో, నేను ఒకటి గెస్ట్ చేశాను, 2 కదా. దట్స్ ద రీజన్ ఐ టోల్డ్ 2. నాకు తెలుసు ఒకటన్నా గెస్ట్ చేస్తారని, అందుకే నేను 2 అని చెప్పాను. సో యా, ఓకే గైస్, నేను బెట్ అయితే ఓడిపోయాను. సో యా, డెఫినెట్ గా ఇప్పుడైతే వెళ్ళి నేను సంథింగ్ ఏదో కుక్ చేస్తాను. బట్ ఏం కుక్ చేస్తున్నాను అన్నది మీకు చెప్పలేము. ఓకే, సో బేసిక్లీ ఇది ఏంటి అంటే లైక్ ద షార్ట్. ఎవ్రీ వన్ విల్ బేసిక్గా అనుకుంటారు కదా అమ్మాయిలు షార్ట్ కావాలి అని. సో ఐ బాట్ ద షార్ట్ అండ్ దిస్ ఈజ్ ఫ్రమ్ ద బ్రాండ్ కాల్డ్ అమెరికన్ ఈగల్. ఎప్పటి నుంచో అనుకున్నాను కొనుక్కుందామని, బట్ కొనుక్కోలేదు. ఈరోజు అయితే ఇప్పుడైతే కొనేసుకున్నాను. వైట్ జీన్స్. నేను అమెరికన్ ఈగల్ నుంచి ఈ ప్యాంట్ అండ్ దిస్ బ్యాగ్. ఎంత బాగుంది అంటే అంత బాగుంది. ఐ డు నాట్ నో ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు గెట్ ఇట్ ప్రాపర్లీ. దీని కలర్ కాంబినేషన్ అంతా నేనైతే లైక్ ఆఫ్టర్ లుకింగ్ అట్ ఇట్ స్టన్నింగ్ అనిపించింది గైస్. ఎంత స్టన్నింగ్ అంటే అంత స్టన్నింగ్ అనిపించింది. బికాజ్ దట్ రిచ్ వైబ్ ఇస్తుంది అనమాట ఈ హ్యాండ్ బ్యాగ్ ఏదైతే ఉందో. లవ్డ్ ఇట్. సో గైస్, మీకు మా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Shravya's Tales. See you guys. See you in the next vlogs. Bye.